వచ్చేసిన కొత్త బ్లాక్ తోటి. ఎక్కడ ఎగ్జిట్ ఎక్కడ ఉంది తెలియదు. భయా ఎగ్జిట్ ఇదా స్ట్రైట్ అంటుండ్రు. మనం ఎక్కడున్నామో తెలుసు కదా. బ్లాక్ చేయాలి అంటున్నారు. బ్లాక్ చేయండి, చూసేవాళ్ళు చూస్తారు. నాకు ఒక్క వ్యూస్ వచ్చింది తెలుసా మీకు నిన్నటి నుంచి. 2 days 3 బ్లాగ్స్ వేసిన 1 వ్యూస్. ఎంత 1. ఈరోజు ఒకటైంది, రేపు 2 అవుతుంది. ఒకటే టైంకి 1 million వ్యూస్ రావు ఒకడికి. ఈరోజు అయితే ఇట్లా మంచిగా ఉంది, చలిగా మార్నింగ్ నుంచి. ఎప్పుడు కాని పని చేయకూడదు, అయ్యే పనే చేయాలి. కాని పని చేసి చూడాలి, అవ్వకపోతే కూడా చేయాలి. అది కాని పనికి చేయాలనుకుంటే ఇప్పుడు నువ్వు 80 kg ఉంటావు, 80, 60, 50 ఎంతో. నువ్వు నీ కేజీకి డబల్ కేజీ లేపగలిగావా? లేపలేవు కదా. అట్లే ఇక్కడ కూడా చెప్తున్నాను. అట్టబుట్టకే నొప్పినట్టుగా ఇట్టబుడకే చిగుండుకే బాబా ఇది కొత్త వస్తుందంటూ. కొత్త బిల్డింగ్ అవుతుంది ఇది. కొత్తగా ఉండడానికి వస్తున్నారు, అందుకోసం వర్క్ నడుస్తుంది ఇక్కడ. ఎక్కడున్నామో తెలుసు కదా మనం. ఇది మీకు చుక్కలు కనిపిస్తుండేది ఏఎంబి మాల్ దగ్గర ఉన్నాం మనం. ఎక్కడ? ఏఎంబి మాల్ బ్యాక్లో కొత్తగా అవుతున్నాయి కదా, నయా బన్ రేనా ఏఎంబి మాల్కి పిచ్చి. మనం కొంచెం తెలుగులో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటాం కాబట్టి తెలుగులో ఉంటుంది. కాదు, నాకు మీరు చెప్పండి. నేను బ్లాగ్ హిందీలో చేయాలా, ఇంగ్లీష్లో చేయాలా, తెలుగులో చేయాలా, దేంట్లో బ్లాగ్ చేయాలి అనేది నాకు చెప్పండి. మీరు చెప్తే కామెంట్ చేయండి, నేను ఆ భాషలో బ్లాగులు చేస్తాను. ఉండేది ఏం లేదు, హిందీ వస్తుంది మనకు, తెలుగు వస్తుంది. ఇంకా కావాలంటే మరాఠీ కూడా నేర్చుకుంటా, కొంచెం వస్తుంది. మరాఠీలో కూడా తీద్దాం, ఏం పర్లేదు, మెల్లగా తీద్దాం. ఇక్కడ బండి వస్తుంది, ఎట్లా పోవాలి, ఎక్కడ పోవాలి అని మెత్తిగా రావుతుంది. చూద్దాం, ఏమి దగ్గరికి పోయి చూద్దాం ఏమేమవుతుంది, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో. అట్ట చూడకే 1 dayలో 1 వ్యూస్ వచ్చింది. ఒక్కడు నా వీడియో చూసిండు. అది నేను రాయల్ రైస్ ఇట్లా ఫోటో పెట్టాను పక్కన అని, దానికి ఒక్కటే వ్యూస్ వచ్చింది. ఎందుకు ఇట్లా కాబోయే సీఎంకి మీరు చేయాలనుకుంటా లేరా? ఏం మీకు లైక్ సబ్స్క్రైబ్ వీడియో చూడడానికి ఏమవుతుంది? నచ్చట్లేదా? చెప్పండి ఏం తక్కువ ఉందో, అలాగా మనం చేద్దాం వీడియో. మన వీడియో మినిమం 5 minutes కన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పోతే ఒకటేసారి మన పికప్ అవతల సైడ్ ఉంది, మనం పోయి పికప్ చేసుకొని వచ్చేద్దాం. మనం ఇప్పుడు ఆఫీస్ పోయి పోవాలి. ఇక్కడ పోయేస్తున్నారు ఏమి మాల్ అప్డేట్ అవుతుంది అన్నమాట. అట్ట చూడకే
తెలుగులోనే మాట్లాడుతున్నాను, ఎందుకంటే నాకు అది గుర్తు ఉండట్లేదు. అందువలన నేను మీతో తెలుగులో మాట్లాడుతున్నాను. కానీ నేను మర్చిపోయినా అసలు. అరే బ్రో, ఇట్లా హారన్ కొడితే ఎట్లా రా బ్రో? ఏం మనుషులు ఉన్నారా భయ్? కొంచెం కూడా మనుషులను అర్థం చేసుకున్నారు. ఏమో ఏమవుతుందో ఏమో. అయితే మనం వచ్చేసినాం అన్నమాట. మన పికప్ లొకేషన్ ఇక్కడే ఉంది. ఎక్కడో తెలుస్తుంది కదా మన పికప్ లొకేషన్. ఎవరు ఉండొచ్చు? అయితే మనం కస్టమర్కి మెసేజ్ పెడదాం. హలో, ఐ am here. నేను అది ఏమంటారు ముందల పెట్టారు కదా, ఆంటీ బాగుంది కదా, ఆంటీ కదా అది కూడా అమ్మాయి ఉండని. ఐ డోంట్ నో, మనం అమ్మాయిలను చూడకూడదు, అమ్మాయిలు మనల్ని చూడాలంటే చేయాలి. ఓకే, 1 minute అంట. 1 minute వరకు ఆగాలన్నమాట మనం. తొలిసారి ఇక్కడ వాటర్ చుక్కబడి. ఇంకా ఏం చేస్తుంటారు మీరు? మీ కామెంట్ చేయండి. ఏం చేస్తుంటారు మీరు? ఫ్రీగా ఉంటే నా దగ్గర మీకోసం ఒక జాబ్ ఉంటుంది. ఒక 3 months మీకు శాలరీ అనేది ఉండదు. కానీ మీరు నాతో కలిసి పని చేస్తే మీకు ముందల సాగేది ఒక దారి అనేది నేను చూపెట్టా. అయితే 7 minutes 34 అంటే ఇంకా 30 seconds ఉండాలన్నమాట. అప్పటి వరకు మనం మాట్లాడుకునేది ఎవరికి తెలియకూడదు. ఫోకస్ చేయండి గోల్ మీద. భూమి మీద ఎవరిని నమ్మకండి. ఎవరైనా చెప్తే పైసలు ముఖ్యమా అంటే అవును ముఖ్యమే అనాలి. కాదు నాకు పైసలు ముఖ్యం కాదు, నాకు వీడు ముఖ్యం, వాడు ముఖ్యం అంటే వాడు రాడు పైసల టైంకి. వాడు నీకు ఇయ్యడు 10 రూపాయలు కూడా పైసలు అవసరం ఉన్నప్పుడు. అందువల్ల నేను చెప్తున్నది ఏంటంటే, అమ్మాయి బాగుంది కానీ మనం చూడమా. ఓకే గైస్, మన 8 minute బ్లాగ్ రెడీ అయ్యింది. అయితే నేను దీనికి రిలీజ్ చేసి పెడతాను అన్నమాట. మీరందరూ ఇట్లే చూస్తూ ఉండాలి, చూడండి. ఇంకా ఏంటంటే నెత్తి ఖరాబ్ అవుతుంది. మన ఫేస్ ఏమో బ్లాక్గా వస్తుంది, ఇప్పుడేమో చాలా వైట్ అవుతుంది. ఐఫోన్ తీసుకొని దాంట్లో మంచిగా చేయాలి అనుకుంటున్నాను. ఐఫోన్ తీసుకోవాలా అని అంత నాకేం ఓకే లేదు. మనం ఆటో నడుపుతాం కాబట్టి ఫోన్ మంచిగా ఉండేది. రీనో 14 తీసుకున్నాం అన్నమాట. ఈఎంఐలో తీసుకున్నాం. అది కూడా ఓకే, ఏం పని లేక మనకు మీసలు వస్తున్నాయి కానీ కొంచెం. అయితే నా కస్టమర్ ఇప్పుడు వరకు రాలేదు. 1 minute అని 3 minutes అయిపోయింది. అట్ట చూడకే. మనం ఏదో ఒకటి క్రియేటివిటీగా ఉండాలన్నమాట. మనం అంటే మీకు చెప్తున్నాను, నేను నాదేంది అయిపోయింది. ఇప్పుడు నేను బ్లాగులు పెడతా, నేను ఫేమస్ అవుతా అని నేను అనుకుంటున్నా. కానీ ఏమవుతుందో చూద్దాం. కానీ మీరు మొత్తం అప్డేట్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పోతున్న జనరేషన్కి, ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఇది అది మ్యాచ్ అవుతలేదన్నమాట. ఫుల్గా అప్డేట్ ఉండాలి. ఇప్పుడు ఒక అమ్మాయి నీకు డేట్కి రమ్మంటే నువ్వు కాఫీ షాప్కి తీసుకుపోయి కాఫీ తాగేసి వచ్చేయడం కాదు. డేట్ కట్టే దాంట్లో నెత్తి వాడాలన్నమాట. ఏదైనా సరే దానికి
ఒకటి 10 సార్లు ఆలోచించి చేయాలి అన్నమాట. ఇంకా లాస్ట్ మాట ఏంటంటే అప్పులు చేయకండి. అప్పులు అనేది చాలా డేంజర్. అప్పులు చేయకండి, మందు తాగకండి. డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే గైస్, అయితే నేను నెక్స్ట్ బ్లాగ్లో మీతో వస్తాను. మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్లో నేను ఏమని పెట్టాలని. ఈ బ్లాగ్ అయితే నేను రేపు సాయంత్రం వరకు పెడతాను. ఈరోజు సాయంత్రం వరకే పెట్టాను. ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు మనుషులను. మనం కస్టమర్ని ఫోన్ చూద్దాం ఏమంటారు. హలో, ఊబర్ ఆటో మేడం. ఓకే మేడం, కొంచెం ఫాస్ట్గా రండి. అదే 1 minute అంది. ఇంకా ఎంతసేపు పడుతుందో చూద్దాం. నెక్స్ట్ బ్లాక్లో కలుద్దాం. ఓకే గాయస్, బాయ్ బాయ్.